అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కనిగిరి మార్కెట్ యార్డ్ గోవాక్ యార్డ్ని సందర్శించడం జరిగింది. ఈరోజు ఇక్కడ బిడ్డు ఆక్షన్స్ జరుగుతున్నాయి. ఈ ఆక్షన్స్లో బయ్యర్స్ని ఎంత కొంటున్నారు ఏందని వాళ్ళను అడగడం జరిగింది. అలాగే ఎంత నష్టపోతున్నారు, ఏం జరుగుతుంది అని రైతులతో కూడా పరామర్శించడం జరిగింది. ఇక్కడ మేము మొత్తం పరిశీలించిన తర్వాత జరుగుతున్నది ఏంటంటే 19 నుంచి 24లో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగనన్న ఆధ్వర్యంలో మన వైవి సుబ్బారెడ్డి గారు ఢిల్లీలో కూడా పోరాటం చేసి మార్క్ బోర్డు విధానం ద్వారా 390 రూపాయలు ఫస్ట్ గ్రేడ్ కొనడం జరిగింది. ఇప్పుడు ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో 250, 260 రూపాయలు మించి పలకటం లేదు. ఫస్ట్ గ్రేడ్ కూడా 250 రూపాయలు మాత్రమే కొంటున్నారు. దీనివలన రైతులు చాలా నష్టపోయి ఒక ఎకరాకు వాళ్ళకి అయ్యేటువంటి ఖర్చు కన్నా కూడా దాదాపు 30% నష్టపోతున్నారు. ఆదాయం సంగతి పక్కన పెడితే అసలు లేక కూడా వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఉంది. కాబట్టి ఇలా రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనునిత్యం పోరాటం చేస్తుందని, కాబట్టి రైతులకు ఖచ్చితంగా గిట్టుబాటు ధర కల్పించే విధంగా ఈ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకొని దాదాపు 350 కేజీ 350 రూపాయలు పైచీలకు వచ్చే విధంగా రైతులకు చేస్తే రైతులకు న్యాయం జరిగి అంతో ఎంతో మంచి జరుగుతుందని, కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేమందరం కలిసి రైతుల పక్షాన పోరాటం జరుగుతుంది.